ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 20 అధ్యాయము 41 వ్రాయబడినట్టుగా, మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నిజమే, మనుషుల అన్నవారు ఎప్పుడూ కూడా దుష్టుడి యొక్క చెరలోకి పడిపోకుండా ఉండడానికి కొరకు ప్రార్థన చేయాలి. మెలకువ కలిగిన అంటే జ్ఞానయుక్తమైన ప్రార్థన చేయాలి. నిద్ర మానేసుకొని ప్రతి పగలు రాత్రి కూర్చొని అలాగే ప్రార్థన చేయమనడం కాదు, కానీ జ్ఞానయుక్తంగా అందులో పడిపోకుండా ఎలా మెలకువగా, ఎలా జ్ఞానముతో ప్రార్థన చేయాలి, ఎలా తప్పించుకోవాలో దాన్ని తెలుసుకునే ప్రార్థన చేయాలన్నమాట. నిజమే, మరి మనం ఆ సాతాను వచ్చే ఉచ్చుల్లోకి ఎప్పుడు కూడా పడిపోతూ ఉంటామంట. వాడు అలాగా మనుషులని భ్రమలోకి దింపుతూ ఉంటాడు. మనుషులని ఆ రీతిగా కింద పడిపోయేలా, లోయలో పడిపోయేలాగా, పాతాళంలో పడిపోయేలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని నెడుతూ ఉంటాడు అనమాట ఆ పాపంలోకి, శాపంలోకి. కాబట్టి వాటి నుంచి నేను దూరం కావాలి అని అంటే మనకి ప్రార్థన ఒక్కటే మార్గము అంటున్నాడు దేవుడు. అది గనక మనం చేస్తే, దేవుని వాక్యాన్ని కనుక మనకు అనుసరిస్తే తప్పకుండా దేవుడు దాంట్లో నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు కదా. దేవుడు అటువంటి శోధనలో పడిపోకుండా మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో ముంచివేయలేదు దేవుడు కదా. శోధన వచ్చింది వాళ్ళకి, కానీ అందులో మునిగిపోనివ్వలేదు. అందులో నుంచి కాపాడాడు ఆయన. చేసిన జ్ఞానయుక్తమైన ప్రార్థనను బట్టి, మోషే చేసిన ప్రార్థనను బట్టి, ప్రభా ఈ ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఆకాశం వైపు ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు, ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు అన్నాడు, నీ కర్ర ఎత్తు, నేను దాని ద్వారా అద్భుతం చేస్తాను. ఆ కర్రని చూపించినప్పుడు నిజంగా ఎర్ర సముద్రం రెండు పాయలైపోయి ఆ యొక్క మహాసముద్రంలోంచి నడి సముద్రంలోంచి కూడా వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. శోధన వచ్చింది కానీ అందులో మునిగిపోలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు తప్పించుకున్నారు. అలాగే శత్రు సైన్యం అందులోకి వచ్చి మునిగిపోయింది. ఎందుకంటే వారికి ప్రార్థన లేదు. వారికి ప్రార్థన సహాయం లేకపోవడం వల్ల ఆ సముద్రంలో మునిగిపోయారు. వారు ప్రార్థనా పరులైతే దేవుడు వారిని కూడా తప్పించేవాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన ద్వారా ఎలా తప్పించుకుంటామో జ్ఞానయుక్తంగా మనం తెలుసుకున్నాం కదా. దీన్నే మెలకువ కలిగి ఉండడము అంటాం. మెలకువ కలిగి ప్రార్థన చేశారు, వారు తప్పించుకున్నారు. ఈరోజు మనం కూడా ఆ రీతిగా, ఆ రోజు ఆ ప్రజలు తప్పించుకున్న రీతిగా మెలకువ కలిగి ఇశ్రాయేలు ప్రజల్లాగా మొర్ర పెట్టినట్లయితే మనం కూడా తప్పించుకుంటాం, మేలు పొందుకుంటాం. అటు కృపా దేవుడు మనకి ఇచ్చిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఇజ్రాయేలు ప్రజలు జ్ఞానముతో మెలకువతో తప్పించుకున్నారు. మమ్మల్ని కూడా ఆ రీతిగా కృపలో నడిపించి తప్పకుండా మమ్మల్ని దీవించి బయటకు తీసుకొని రమ్మని బ్రతిమలాడుతున్నాయి. ఏ బిడ్డైతే ఈ అవసరతలతో ఉండి నీ నామాన్ని మయంపరుస్తున్నారో నాయన, సహాయం చేసి అందించి నీ కృప చొప్పున నడిపించి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము పాపంలో, శోకంలో, శోధనలో పడిపోవద్దు నాయన, సహాయం చేయండి. మాకున్న ప్రతి అవసరతను మీరు తీర్చే గొప్ప దేవుడు కాబట్టి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు చెల్లించు. ఈ యొక్క తండ్రి ప్రభు యేసయ్య అయ్యా సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని దీవించండి. అలాగే ప్రభు యేసయ్య చూసిన ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం, కృపా కాపుదలు, క్షేమం, సమాధానం దయచేసి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.